ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం వెళ్లిన భారత జట్టు మొదటి మ్యాచ్లోనే అద్భుత విజయం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. గవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో మొదలుపెట్టింది. ఇక రెండో మ్యాచ్కి టీమిండియా సిద్ధమవుతుంది. టీమిండియా WTC ఫైనల్స్కి వెళ్లాలంటే ఆసీస్ని 4-1తో ఓడించాలి. అప్పుడే WTC పాయింట్స్ టేబుల్లో టాప్కి చేరి టీమిండియా ఫైనల్స్లోకి అడుగుపెడుతుంది. దీంట్లో భాగంగా సిరీస్ మొదలుపెట్టిన భారత జట్టు మొదటి మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో ఇదే ప్రదర్శన రెండవ మ్యాచ్లో కూడా కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది. ఇక రెండవ మ్యాచ్ అడిలైడ్లో డిసెంబర్ 6న మొదలు కానుంది. అది డే అండ్ నైట్ టెస్టు కావడం విశేషం. ఇక రోహిత్ శర్మ జట్టులో చేరడం టీమిండియాకు మరింత బలాన్ని ఇచ్చే అంశం. దాంతో రెండో మ్యాచ్లో 3 భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇక రెండో మ్యాచ్కి కెప్టెన్ రోహిత్ శర్మ రావడంతో అతని ప్లేస్లో మొదటి మ్యాచ్లో ఆడిన దేవదత్ పడిక్కల్ని పక్కన పెట్టబోతున్నారు. మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ లేకపోవడంతో అసలు ఈ టెస్ట్ సిరీస్లో స్క్వాడ్లో లేని పడిక్కల్ని రప్పించి మరీ తుది జట్టులో ప్లేస్ ఇచ్చారు. కానీ పడిక్కల్ మాత్రం వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. 2 ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. దాంతో అతని జట్టు నుంచి తప్పించాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. ఇక శుభమన్ గిల్ కూడా రెండవ టెస్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం. మొదటి టెస్టుకు ముందు అతనికి చేతికి గాయమవడంతో మ్యాచ్కి దూరంగా ఉన్న గిల్ రెండవ మ్యాచ్కి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ప్రాక్టీస్లో కూడా గిల్ పాల్గొంటున్నారని తెలుస్తుంది. రెండవ టెస్టుకి ఇంకా 9 రోజులు ఉండటంతో గిల్ తుది జట్టులో ఉండటం ఖాయం. దాంతో మొదటి టెస్టులో గిల్ స్థానంలో ఆడిన ధ్రువ్ జురేల్ కూడా బెంచ్కి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ని కూడా రెండో మ్యాచ్లో పక్కన పెట్టబోతున్నట్టుగా సమాచారం. మొదటి మ్యాచ్లో సుందర్ బౌలింగ్లో అంత పెద్దగా ప్రభావం చూపలేదు. 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో రెండో మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి సీనియర్స్ అయిన జడేజా లేదా అశ్విన్లకు ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఈ 3 మార్పులతో టీమిండియా రెండో మ్యాచ్లో బరిలో దిగటం దాదాపుగా ఖాయమని తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మ రావడంతో రెండో మ్యాచ్ రోహిత్ కెప్టెన్సీలో జరగనుంది. ఇక రెండో మ్యాచ్ రోహిత్ శర్మకు సవాలని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి మ్యాచ్లో రోహిత్ లేకపోయినా తన అద్భుత కెప్టెన్సీతో బుమ్రా మ్యాచ్ను గెలిపించాడు కాబట్టి ఆ విజయాన్ని కొనసాగించడం ఇప్పుడు రోహిత్ శర్మకు తప్పనిసరి. అలాగే ఇటీవల కాలంలో రోహిత్ శర్మ పెద్ద స్కోర్ చేయలేకపోతున్నాడు. త్వరగా అవుట్ అయ్యి నిరాశపరుస్తున్నాడు కాబట్టి రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీతోనే కాకుండా బ్యాటర్గా కూడా రాణించాల్సి ఉంది. ఇన్నాళ్ళు విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ మొదటి మ్యాచ్లో సెంచరీతో ఆ విమర్శలకు చెక్ పెట్టాడు. ఇప్పుడు అదే పని రోహిత్ కూడా చేయాల్సి ఉంటుంది. రోహిత్ ఫామ్లోకి వస్తే టీమిండియాకు అది మరింత బలం అవుతుంది. మరి రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీతో కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడేమో చూడాలి. ఇక ఇటీవల కాలంలో గాయాల పాలవుతూ మ్యాచ్లకు దూరం అవుతున్న గిల్ రెండో మ్యాచ్లో ఆడితే తన ఫామ్ని కొనసాగిస్తాడా లేదా అన్నది కూడా చూడాలి. టీమిండియా WTC ఫైనల్స్కి వెళ్లాలంటే ఖచ్చితంగా రెండో మ్యాచ్లో కూడా విజయాన్ని సాధించాలి. ఆల్రౌండర్ ప్రదర్శన చేసి టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.